అండి, మేము మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పీతల పులుసు ఎలా వండుకోవాలో మీకు చూపించానండి. 10 పీతలు తీసుకున్నానండి. అందులో కావాల్సినవి అన్నీ చూపించానండి. 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 2 స్పూన్ల కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చెక్క, లాలిక్కాయలు 2, లవంగాలు ఒక 5 కాయలండి, ఒక ఎల్లిపాయ పెద్దకాయ ఒలిసి పక్కన పెట్టుకున్నానండి, చిన్న అల్లం ముక్క, ఇంత అలా ఇది చింతపండు అండి, ఇది నానబెట్టి పక్కన పెట్టుకున్నాను, 2 టమాటాలండి, కొంచెం కొత్తిమీర అండి, కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకుంటాను. ఇది తయారు చేసే విధానం మీకు చూపించానండి. ఓకే, ఒకసారి అన్నీ మిక్సీ పట్టేసుకుందామండి. మసాలాలన్నీ మిక్సీ పట్టేసుకుని మళ్ళీ చూపించాను మీకు. ఇదిగోనండి మసాలా ఎలా ముద్ద చేసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా కొంచెం బరకగా పట్టుకుందామండి, కొంచెం పచ్చడితో పట్టేసి తెచ్చుకుందాం. ముందుగా కడాయి పెట్టేసుకుందామండి. మనం పొయ్యి వెలిగించుకుందాం, ఆయిల్ పోసుకుందామండి. కొంచెం అలా సరిపోద్దులండి. నూనె వేడయిందండి, పసుపు వేసేసుకుందాం. ఇలా పీతలు వేపించేసుకుందామండి. ఇలాగా 4 వేసి ఇలా వేపించేసుకుందాం. ముందు చూడండి, ఇలా వేపించుకున్నాము. 5 నిమిషాలు వేసుకుంటే ఇలాగా వస్తున్నాయండి. వేసేయండి, తీసేద్దాం. ఇలా తీసేసుకున్నాం. తీసుకుని ఇదిగోండి, ఇప్పుడు కాళ్ళు అవి ఉంటాయి కదండి, పీతల కాళ్ళు అవి, డెక్కలు, ఇవి కూడా వేపించేసుకుందామండి ఈ నూనెలో. చూడండి, ఇప్పుడు ఇది కూడా వేయిపోయింది. ఇది తీసేసుకున్నానండి. ఇప్పుడు వేయిపోయినాయి ఇలాగా. ఉల్లిపాయ ముక్క ఎగాలి కదా, ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఇలా వేపించేసుకున్నాను. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసేసుకున్నామండి. వేసేసుకుని ఒక 10 నిమిషాలు వేసుకున్నామండి. ఓకే, ఇదిగోండి 5 నిమిషాలు వేపించుకున్నామండి. ముద్ద ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు వేసుకుని ఇంకొక 5 నిమిషాలు వేపించుకుంటామండి. 5 నిమిషాలు. ఇందులో లైట్గా కొంచెం సాల్ట్ వేసి వేపించుకున్నామండి. కొంచెం బాగా మగ్గుతుంది. ఇలా చూడండి, ఇలా మధ్య ఇలా సరిపోద్దండి. ఇందులో కొంచెం మసాలా వేసుకుందాం. మళ్ళీ ఉన్న మసాలా తర్వాత వేసుకుందామండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి ఇలా వేసుకుందాం. చూడండి, పీతలు వేసేసుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని కూడా కొంచెం ఇలాగా వేపించుకున్నాం. సరే, ఇదిగోండి మసాలా మధ్య వేసి కొంచెం కలుపుకున్నాం కదా, ఇలా ఉందండి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసేసుకున్నామండి. సాల్ట్ నేను ఇంత వేసానండి, మీకు సరిపోయినంత మీరు వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి సరిపోయి ఇదిగోండి ఉప్పు కారం వేసుకుని మనం బాగా వేపించుకున్నాం. ఇందులో ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకున్నాం. నేను కొంచెం వేసుకున్నానండి. పులుసు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. టమాటా వేసాం కదండి, అందులో కొంచెమే తీసుకున్నాను చింతపండు. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇదిగోండి, పులుసులో గ్లాసు పైన నీళ్ళు పోసుకున్నామండి. పులుసుకి ఇలా సరిపోద్ది. ఇందులో కొంచెం కొత్తిమీర, మసాలా ముద్ద తీసుకున్నాం కదండి, ఆ మసాలా ముద్ద కూడా ఇప్పుడు వేసేసుకున్నామండి. ఇలా వేసేసుకుని మళ్ళీ కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. మన ఐదులో పెట్టి ఒక 5 నిమిషాలు, సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు
మొత్తం 10 నిమిషాలు ఉడికిద్దామండి. తర్వాత చూపిస్తాను. ఒకసారి చూద్దామండి. కూర ఉడికిపోయింది. ఒకసారి చూడండి, ఇలాగా ఉడికిపోయిందండి కూర. ఇందులో స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇదిగోండి, పీతల పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో నాకు చెప్పండి.